నైని బ్లాక్ బొగ్గు గని టెండర్ల రద్దుపై సీబీఐ విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం సీపీఐ విచారణకు ఆదేశిస్తే తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను సమర్పిస్తారని స్పష్టం చేశారు. నైని బ్లాక్ టెండర్లలో తీవ్ర అవకతవకలు జరిగాయని, కోట్ల రూపాయల లావాదేవీలపై అనుమానాలున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో పారదర్శకత లేదని, టెండర్ ప్రక్రియలో రాజకీయ జోక్యం జరిగిందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలియాలంటే స్వతంత్ర సంస్థతో విచారణ జరగాల్సిందేనన్నారు. నైని బ్లాక్ అంశం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతుండగా ప్రభుత్వం ఈ ఆరోపణలకు ఎలా స్పందిస్తోందన్న ఆసక్తి నెలకొంది. సిద్ధంగా ఉన్నా, నేను చెప్పిన ప్రతి విషయం మీద కూడా నా దగ్గర ఆధారం ఉంది. అందుకే ఇవాళ మీరు ఇంకోటి గమనిస్తే 2 సంవత్సరాల నుంచి సింగరేణికి ఒక పర్మనెంట్ సీఎండీ లేడు. మేడారం సమ్మక్క సారలమ్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తొలి మొక్కను సమర్పించారు. ఈ సందర్భంగా 68 కేజీల బెల్లంతో తులాభారం నిర్వహించారు. అంతకుముందు మంత్రులతో కలిసి పునర్నిర్మించిన గద్దెల ప్రాంగణాన్ని సీఎం ప్రారంభించారు. ఆధునీకరించిన ఆలయాన్ని భక్తులకు అంకితం చేస్తూ ఆదివాసీ సాంప్రదాయాలకు ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను వివరించారు. వనదేవతలకు మనవడితో కలిసి తులాభారంలో నిలబడి మొక్కు చెల్లించడం భక్తుల్లో విశేష ఆకర్షణగా మారింది. మేడారం మహాజాతర సందర్భంగా చేపట్టిన అభివృద్ధి పనులు, సౌకర్యాల కల్పనపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మేడారం మహాజాతర గద్దెల పునర్నిర్మాణ ప్రారంభోత్సవ ఘట్టం అద్భుతంగా ఆవిష్కృతమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివాసీ సంస్కృతి ఉట్టిపడేలా గద్దెలను అత్యంత వైభవంగా పునర్నిర్మించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ గద్దెలను భక్తులకు అంకితం చేయడం చారిత్రక ఘట్టమన్నారు. సాంప్రదాయం, ఆధునికత సమ్మిళితంగా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దామన్నారు. మేడారం జాతరను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రాచుర్యం పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. ఈ కార్యక్రమం ఆదివాసీ సమాజానికి గౌరవాన్ని మరింత పెంచిందని పేర్కొన్నారు. నిజామాబాద్ కావచ్చు, ఎక్కువ భక్తులు వచ్చే ప్రాంతాల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల అధికారులను చెరువులు రద్దు చేసి ఇక్కడనే ఏర్పాటు చేస్తాను. నేటి రోజుల్లో సోషల్ మీడియా అత్యంత శక్తివంతమైన సాధనమని, దాన్ని బాధ్యతాయుతంగా ఉపయోగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. సోషల్ మీడియా ద్వారా సమాచారం వేగంగా వ్యాపిస్తుందని, అయితే తప్పుడు వార్తలు సమాజానికి నష్టం కలిగిస్తాయని హెచ్చరించారు. యువత ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయ స్వేచ్ఛ ఉన్నప్పటికీ బాధ్యత కూడా ఉండాలని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా సమాజ మార్పుకు దోహదపడే అంశాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు డిజిటల్ యుగంలో మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నేర్చుకోవాలి. ఇది మనం నేర్చుకోకపోతే, మనం చేయకపోతే బీజేపీ సోషల్ మీడియా పండుకున్నది ఏముండదు అనుకుంటాం. ఒడిశాలోని నైని బొగ్గు గని టెండర్ నోటిఫికేషన్ రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. టెండర్ ప్రక్రియపై వచ్చిన ఆరోపణలు, అనుమానాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పారదర్శకత, న్యాయబద్ధతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో నూతన విధానాలతో టెండర్లు నిర్వహిస్తామన్నారు. నైని బ్లాక్ అంశం రాజకీయంగా చర్చకు దారితీస్తుండగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది. ప్రజల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అండ్ గో ఫర్ ఎ ఫ్రెష్ టెండర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో ఏ కండిషన్స్ ఉంటాయో అటువంటి కండిషన్స్ అన్ని ఎగ్జామిన్ చేసి మళ్ళీ పిలవండి. నేను ఈ బాధ్యతలో ఉన్నంత కాలం ఏ గద్దల్ని, ఏ దోపిడీదారుల్ని, ఏ వ్యవస్థీకృతమైనటువంటి క్రిమినల్స్ ని తెలంగాణ ఆస్తులపైన కానీ, తెలంగాణ వ్యవస్థలపైన కానీ. నిజాం నవాబులకు వ్యతిరేకంగా సాగిన సాయుధ రైతాంగ పోరాటంలో వేలాది ఎర్రజెండా వీరులు ప్రాణాలర్పించారని కాంగ్రెస్ గుర్తు చేసింది. హైదరాబాద్ రాష్ట్ర విముక్తికి ఈ పోరాటమే పునాదులుగా నిలిచిందని పేర్కొంది. దేశం మొత్తం స్వేచ్ఛను ఆస్వాదిస్తున్న సమయంలో హైదరాబాద్ రాష్ట్రం నిజాం రజాకార్ల పాలనలో నలిగిపోయిందని వ్యాఖ్యానించింది. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ యాక్షన్ చేపట్టి నిజాం రజాకార్లను తరిమికొట్టిన చరిత్రను గుర్తు చేసింది. ఈ ప్రాంతానికి స్వేచ్ఛ తీసుకువచ్చిన పోరాటాలను గౌరవించాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు చరిత్రపై మరోసారి చర్చకు దారితీశాయి. హైదరాబాద్ రాష్ట్రం నిజాం రజాకర్ల కాళ్ల కింద నలిగిపోతుంటే ఆనాడు ఈ ప్రజలకు విముక్తి కలిగించాలి, ఈ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించాలి అని మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ యాక్షన్ ద్వారా నిజాం రజాకర్లను లొంగ తీసుకొని నిజాం రజాకర్లను దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉన్నది.
తెలంగాణలో టీడీపీని ఖతం చేసింది రేవంత్ రెడ్డినని బీఆర్ఎస్ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సూట్ కేసులతో పట్టుబడి చంద్రబాబును రాష్ట్రం నుంచి వెళ్లిపోయే పరిస్థితి తెచ్చింది రేవంతేనని ఆరోపించారు. ఆ సంఘటనతోనే తెలంగాణలో టీడీపీ పూర్తిగా పతనమైందన్నారు. అప్పట్లో టీడీపీని ముంచిన రేవంత్ ఇప్పుడు అదేవిధంగా కాంగ్రెస్ ను కూడా ముంచుతున్నాడని విమర్శించారు. రాజకీయాల్లో అవకాశవాద ధోరణితో రాష్ట్ర రాజకీయాలను గందరగోళం చేశారన్నారు. ఈ వ్యాఖ్యలు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ వాగ్వాదాన్ని మరింత పెంచాయి. నువ్వు నాశనం చేసినావు. చంద్రబాబును హైదరాబాద్ లేకుండా హైదరాబాద్లో ముఖం చూపించుకునే పరిస్థితి లేకుండా తరిమి అక్కడికి పంపించింది నువ్వు. ఇంకా ఏడాదో రెండేళ్ళలో ఈడ ఉందాం అనుకున్న చంద్రబాబును నువ్వు పట్టపగలు దొరికి డబ్బు సంచులతో దొరికి చంద్రబాబుని ఈ నుంచి తరిమేసింది నువ్వు. విజయవాడ కనకదుర్గమ్మను అనగనగా ఒక రాజు సినిమా టీం దర్శించుకుంది. సినిమా విడుదలకు ముందు అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి విజయాన్ని కోరుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం సభ్యులు భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు. దేవాలయ పరిసరాల్లో అభిమానులు పెద్ద సంఖ్యలో చేరి సందడి చేశారు. సినిమా మంచి విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. చిత్ర బృందం ఆలయ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపింది.